Hello beautiful souls, welcome back to my channel Vara Lovers. కొంచెం వైబ్ అండ్ కొంచెం లాతో 10 days లో 4 జ్యోతిర్లింగాస్, 2 శక్తిపీఠాస్ అండ్ 1 ఇంటర్నేషనల్ ట్రిప్ ని అరౌండ్ 15,000 per person లో కంప్లీట్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారు. Yes, actually we did. In this vlog series, I'm going to share our complete journey, where we stayed, how we traveled, what we ate, temple details and most importantly, complete budget. So today is a very special day for me. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ట్రిప్, మామూలు ట్రిప్ కూడా కాదు, స్పిరిచువల్ ఫ్యామిలీ ట్రిప్ అనమాట. దిస్ ఇయర్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ బికాస్ స్టార్టింగ్ అనుకోకుండానే నేను మదర్ వృందావన్ వెళ్ళా, తర్వాత అరుణాచలం వెళ్ళా. సో జనవరి ఫిబ్రవరి మంత్లో అండ్ 2 months గ్యాప్ ఇప్పుడు మళ్ళీ నేను కాశీ, ఉజ్జయిన్ ఇవన్నీ వెళ్తున్నా. అండ్ ఐ ఫీల్ వెరీ అబౌట్ దిస్. అన్నీ అన్ప్లాన్డే అండ్ ఈ ఇయర్ కూడా నాకు చాలా మంచిగా స్టార్ట్ అయింది అనమాట. అండ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని, బట్ సడన్ గా ఇప్పుడు కుదిరింది. ఎర్లీ మార్నింగే మేము హైదరాబాద్ నుంచి మా ఊరికి స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే రిలేటివ్స్ అందరూ అక్కడే గ్యాదర్ అవుతారు అనమాట. సో అక్కడ నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేము ఆల్రెడీ ఇంటికి వచ్చేసాము అండ్ యూ కెన్ సీ మా పెద్దమ్మ వాళ్ళు ఎన్ని వంటలు ప్రిపేర్ చేస్తారో, వాళ్ళ కోసం రొట్టెలు, మా కోసం స్నాక్స్, మిక్చర్ అన్ని అనమాట ట్రిప్ లో తినడానికి. మా లగేజెస్ అన్ని ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాము. తర్వాత మేము కార్ పార్క్ చేయడానికి మా ఫామ్ కి వెళ్తున్నాము. మై బాబాయ్ ఇన్ షార్ట్స్. కంఫర్ట్ ముఖ్యం అని చెప్పి మొత్తం షార్ట్స్ తెచ్చుకున్నాం. వింటున్నారు కదా, అదే ఆయన ఆన్సర్. ఇప్పుడే కార్ పార్క్ చేయడానికి వచ్చామన్నమాట మా ఫామ్కి. సో ఇప్పుడు బస్ వస్తుంది, విల్ గో ఇన్ బస్ నౌ. వెహికల్కి పూజ చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఊరు నుంచి ఫస్ట్ మేము గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈవినింగ్ హైవే పక్కన ఒక టీ స్టాల్ దగ్గర స్నాక్స్ కోసం ఆగాము. కూల్ వెదర్లో ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం అందరం. ఫోటో సెషన్స్ అవుతున్నాయి గైస్, ది మ్యాండేటరీ ఫోటో సెషన్స్. ఎక్కడ స్టాప్ కనిపిస్తే సరే ఫోటోలు దించాలి వీళ్ళకి. ఫోటోగ్రాఫర్ అయిపోతున్నాను నేను. ఎక్కడ వచ్చిన ఫోటోలే మంచిగా వచ్చినాయా, నన్ను దించావా ఇదే గోలా వీళ్ళది మొత్తం. ఉంటారు పాన్ తింటున్నావా? కలకత్తా పాన్ తింటున్నా పిన్ని. అయ్యో దిడికాడ అవుతున్నా. ఈమె ఒక బెంగారు, ఈమె నంబర్ 2, నంబర్ 3, నంబర్ 1 మా లీడర్. కంటెంట్ అర్థం కావట్లే అక్కడ. బెగ్గర్ నంబర్ 1 చిల్లర్. అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. ఆమె చిన్నారి పెళ్లి కూతురు, ఈయన అంకుల్. పెళ్లి చేసుకుంటామని చిన్న ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటాం. ఇగో ఈయననే ఈవెన్ చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చైల్డ్ మ్యారేజ్ అంటే పుట్టినది చూడవు. ఈయన అంకుల్, ఆమె పాప. ఇక్కడ మా బాబాయ్ ఉత్సాహంతో ఏదో చేద్దామని వచ్చాడు. కాసేపు మేము బావుతూ అట్లా చిల్ అవుతున్నాం అనమాట. మా పిల్లలకి అంతా కాసేపు టైం పాస్ చేసుకుంటూ గేమ్స్ ఆడుతున్నాం. మీరు పెట్రోల్ బంక్లో మాకు అమ్మేసాం డిన్నర్కి. ఒక పెట్రోల్ బంక్లో కూర్చొని తినొచ్చు అనే విషయం నాకు ఈరోజు తెలిసింది. ఇన్స్పిరేషన్ మా వాళ్ళు మీ అందరికీ. పెట్రోల్ బంక్లో కూర్చొని కూడా తినొచ్చు, చూసి నేర్చుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఔరంగాబాద్ రీచ్ అయ్యాం. అక్కడ మేము ఎక్కడ స్టే చేసాం, గ్రిష్ణేశ్వర్ టెంపుల్కి ఎప్పుడు స్టార్ట్ అయ్యాం, దర్శనం టైమింగ్స్ ఏంటి, దర్శనానికి ఎంత టైమింగ్ పట్టింది, అలాగే ఇంకా అక్కడ ప్లేసెస్ ఏమేమి కవర్ చేసాము అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో కంప్లీట్గా షేర్ చేస్తాను. సో గ్రిష్ణేశ్వర్ జర్నీని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.